నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు వెంకటస్వామి ఆచార్య. తెలంగాణ రాష్ట్రంలో చిలికి చిలికి గాలివాన అయినట్టు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చాలా ఎక్కువ స్థాయికి ఎదుగుతుంది అన్నట్టు కనబడుతుంది. నిజంగా ఈ మార్వాడి ఉద్యమం మీద కొందరికి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. ఇది భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. ఇదే అంశంపై మాట్లాడడానికి నారగొండ ప్రవీణ్ గౌడ్ గారు, ఉచిత విద్యా వైద్యం సాధన సమితి అధ్యక్షులు, ఫౌండర్ అండ్ చైర్మన్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాస్తవంగా మనం తెలంగాణ నిధులు నియామకాల మీద మనం ఉద్యమం చేసుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. అయితే ఏదైతే మనం సాధించుకున్నటువంటి తెలంగాణ ఇవాళ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే కేవలం రాజకీయ నాయకులు, ఈ మార్వాడీస్ తప్ప ఎవరు తెలంగాణలో బాగుపడ్డ దాఖలాలు లేవు. ఈ మార్వాడి అనేవాడు లైసెన్స్డ్ ఇండియన్, బ్రిటిషర్ అండ్ క్రిమినల్ కూడా. వీడు ఏం చేస్తాడంటే చైనా లాంటి దేశాలకు పోయి డూప్లికేట్ వస్తువులు తయారు చేసుకొని వస్తాడు. ఈ డూప్లికేట్ వస్తువులు చేసుకొని ఇండియాలో డంప్ చేసి జిఎస్టీ కొట్టి 100% జిఎస్టీ ఉండదు. ఆ జిఎస్టీ కొట్టి తీసుకొచ్చి ఇక్కడ మన బేగం బజారు, త్రూ బజారు, ఇట్లాంటి గుజరాత్ గల్లీ, ఆగాపుర ఈ ప్రాంతాల్లో వాళ్ళే ఇక డిస్ట్రిబ్యూటర్స్. ఈ డిస్ట్రిబ్యూటర్స్ అంతా వాళ్ళే తెలంగాణ మొత్తం మార్వాడీస్ వాళ్ళతోటి షాపులు పెట్టించి వాళ్ళకు మాత్రమే వీళ్ళు అమ్ముతా ఉంటారు. ఓకే. అయితే వీడు ఒక రకంగా చెప్పాలంటే వీడు అసలు ఎవడైతే జిఎస్టీ కొడతాడో వాడు దేశద్రోహి అని చెప్పొచ్చు. ఎవడైతే నకిలీ వస్తువులు అమ్ముతాడో వాడిని దేశద్రోహి అని చెప్పొచ్చు. ఎవడైతే ఏది కల్తీ సరుకు అమ్ముతాడో వాడిని దేశద్రోహిగా మనం ప్రకటించవచ్చు. ఎందుకంటే వీళ్ళ వల్ల దేశం నష్టపోతుంది, దేశంలో ఉన్నటువంటి పౌరులు నష్టపోతున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇవాళ బేగం బజార్ లాంటి ప్రాంతంలో అసలు నాణ్యత లేని ప్లాస్టిక్, అసలు ఇవాళ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయని ప్లాస్టిక్ని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ యొక్క నాణ్యత లేని ప్లాస్టిక్స్ సామాన్ మొత్తం అమ్మేది వీళ్ళే. ఈ అనేక రోగాలకు వీళ్ళ కల్తీ సరుకులు కారణమవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే కుల వృత్తుల్ని కూడా వీళ్ళు కబ్జా చేశారు. ఓకే. ఇప్పుడు కుమ్మరి వాళ్ళ కుండలతో సహా అనేక రకాల మేదర వాళ్ళ బుట్టలతో సహా వీళ్ళే అమ్ముతున్నారు. అసలు కుల వృత్తులలో ఒక గౌడు తప్ప వీళ్ళ చేతిలో మిగతా కుల వృత్తుల వాళ్ళంతా కొలాప్స్ అయిపోయారు, ఉపాధిని కోల్పోయారు. విలేజెస్ లో మార్వాడీలు మందు కూడా అమ్ముతారు, బెల్ట్ షాపులు కూడా అమ్ముతారు. కళ్ళు తాడి చెట్టు ఎక్కలేడు. మార్వాడి అనేవాడు తాడి చెట్టు ఎక్కటం రాదు కాబట్టి ఆ ఒక్క వృత్తిని వీడు చేపట్టలేకపోతుండు, కానీ మిగతా వృత్తులన్నీ వీడి చేతిలోకి వెళ్ళిపోయినాయి. అయితే దీనివల్ల వీడు సైలెన్స్ కిల్లర్ కూడా. వీడు ఎట్లా సైలెన్స్ కిల్లర్ అంటే ఈ చేతి వృత్తులని వాడు చేతిలోకి తీసుకోవటం వల్ల, వాడు కబ్జా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మార్వాడి వాడు సైలెన్స్ కిల్లర్ అంటున్నా నేను. అంటే రాజ్యాంగ ద్రోహము, చట్టానికి అధిగమించి పనులు చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ దేశద్రోహిగా వీళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. అక్కడ కేంద్రం వాళ్ళు కూడా వీళ్ళు జిఎస్టీ లేకుండా తీసుకొచ్చినా వాళ్ళని పట్టుకోవట్లేరు, లేకపోతే నకిలీ మాల్ తీసుకొచ్చినా పట్టుకోవట్లేరు. ఎందుకు సార్? చిన్న దొంగతనం చేస్తే పట్టుకొని జైల్లో వేస్తారు, వీళ్ళని ఎందుకు పట్టుకోరంటారు? ఎందుకు పట్టుకోరంటే వీళ్ళు 100 కోట్ల రూపాయలు ఈ అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు వీళ్ళు ఇస్తూ ఉంటారు బాండ్ల రూపంలో. అన్ని రకాలుగా వీళ్ళు వ్యక్తిగతంగా ఇస్తారు. పార్టీలకు 100 కోట్ల రూపాయలు ఎప్పుడు ఎలక్షన్స్ కు ప్రతి సంవత్సరం ఇస్తారు, ఎలక్షన్స్ అప్పుడు ఇస్తారు. కాబట్టి వీళ్ళు ఎలాంటి దొంగ దందాలు చేసినా కూడా ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, ఇవాళకి కూడా ఈ రోజు కూడా ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి జిఎస్టీ కొట్టినటువంటి మాల్ కానీ, నకిలీ మాల్ కానీ, కల్తీ మాల్ కానీ ఇవాళ కూడా రోజు వందలాది లోడ్లు తెలంగాణకు వస్తున్నాయి, హైదరాబాద్ నగరానికి వస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ల నిండా, వాళ్ళ గోడౌన్ల నిండా జిఎస్టీ కొట్టిన మాల్ ఉంటుంది. ఈ జిఎస్టీ ఆఫీసర్స్ వాళ్ళ మీద, వాళ్ళ షాపులను తనిఖీ చేయడానికి ఆస్కారం లేకుండా ఓన్లీ జిఎస్టీ కమిషనర్ ఆదేశిస్తే మాత్రమే వీళ్ళు తనిఖీ చేయాలి, లేకపోతే తనిఖీ చేసే అధికారం కూడా వీళ్ళకి జిఎస్టీ ఆఫీసర్లకు లేదు. వీడు ఏం చేస్తాడు? జిఎస్టీ ఆఫీసర్ నాదేం పోయింది, నెలకు ఒక చౌరస్తాలో కూర్చుంటాడు,
వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లు వీళ్ళు తీసుకుంటారు, అవతల పడుతున్నారు. విజిలెన్స్ ఆఫీసర్స్ కూడా వీళ్ళని పట్టుకోరు. ఓకే. ఎవరైతే చాలా సీరియస్ కంప్లైంట్ పోయి కమిషనర్ మీద ప్రెషర్ వస్తే తప్ప ఈ మార్బడి షాపుని వీళ్ళు చెక్ చేయడానికి ఆస్కారం లేకుండా ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కాపాడుతూ వస్తున్నాయి. మీరు చేస్తున్న ఉద్యమము క్లీమాలు అమ్ముతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు అని కాకుండా మార్వాడి గో బ్యాక్, అసలు వ్యాపారం చేయకూడదు అంటే చట్టపరంగా వ్యాపారం చేయమని చెప్పట్లేదు కదా మీరు. వ్యాపారం అసలు ఇక్కడ తెలంగాణలో చేయొద్దు, మార్వాడి గో బ్యాక్ అంటున్నారు కదా. ఎక్కడైనా సరే, ఎక్కడైనా స్థానిక ప్రజల ఉనికిని అస్తిత్వాన్ని దెబ్బ కొడితే అక్కడ స్థానిక ప్రజలు ఉద్యమం చేస్తారు. ఇది ప్రపంచంలో ఏ కంట్రీలో అయినా జరుగుతుంది. వాళ్ళ అమెరికాలో నడుస్తుంది, ఆస్ట్రేలియా నడుస్తుంది, ఇంతకుముందు ఉగాండాలో నడుస్తుంది. అనేక దేశాల్లో అక్కడ ప్రజలకు ఉపాధి కోల్పోయినప్పుడు మాత్రం తిరుగుబాటు వస్తుంది. ఇవాళ కూడా తెలంగాణలో రీజన్ అదే. మార్వాడీస్ అనే వాళ్ళు పూజలు బాగా చేస్తారు, హిందుత్వం బాగుంటది. ఒక కేంద్ర మంత్రి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళు హిందుత్వాన్ని కాపాడుతున్నారు, సంస్కృతిని కాపాడుతున్నారు అని అంటున్నారు. మీరేం సంస్కృతిని పాడు చేస్తున్నారు? ఏ విధంగా సంస్కృతిని పాడు చేస్తారు వాళ్ళు? అంటే మానవ సంబంధాలు ఉండాలి. మానవ సంబంధాలు మార్వాడోడికి ఉండవు. మార్వాడోడు ఇక్కడ తెలంగాణ ప్రజలతోటి కలిసిపోడు, తెలంగాణ కల్చర్లో కలిసిపోడు, తెలంగాణ బతుకమ్మని మోయడు, తెలంగాణ బోనాలు చేయడు, తెలంగాణలో ఉన్నటువంటి ఏ దేవత గుడికైనా వాడు వచ్చి పూజ చేయడు, వాడు యాదగిరిగుట్టకు పోడు. అరే వాడే హిందూ మతాన్ని వాడేంటండి రక్షించేది? మేమంతా హిందువులమే. హిందూ మొత్తం మార్వాడివాడు వచ్చిన తర్వాత మేము నేర్చుకుంటున్నావా? వాడు హిందూ అంటే వాడట ఒక మార్వాడివాడట, అరే మేము అక్రమ వ్యాపారం చేస్తున్నాము, ప్రజల్ని దోపిడీ చేస్తున్నాము, చాలా తీవ్రమైనటువంటి మోసాలకు తెగబడుతున్నాము, మాకు పాపం తగులుతుంది కాబట్టి ఈ పాప పరిష్కారానికి మేమేం చేయాలని ఒక పంతులు గారిని అడిగిండట. ఒక మార్వాడి పెద్ద మనిషి అడిగితే ఆ పంతులు గారు చెప్పిండట, అరే నువ్వు ఎన్ని పాపాలైనా చేసుకొని వచ్చి ఒక ఆవుకు మేత వేస్తే మీ పాపాలు పోతాయని చెప్పిండట. అప్పటి నుంచి వాడు ఆవులకు మేతేస్తాడు కానీ మనిషికి ₹1 సాయం చేయడు. నిజం, ఏ రోజు కూడా తెలంగాణ వాడికి ఒక పూట భోజనం పెట్టినటువంటి మార్వాడి వ్యక్తి ఉండడు. తెలంగాణ వాళ్ళతోటి ఆడి పాడినటువంటి మార్వాడి ఉండడు. తెలంగాణ వాని పెళ్లికి మనం పోం, మన పెళ్లికి వాడు రాడు, వాడు పిలవాడు, మనం పిలిస్తే రాడు. 50-60 సంవత్సరాలు నిజాం కాలం నాటి నుంచి ఇక్కడ ఉంటున్నాడు కదా, స్థానికుడు అయిపోతాడు కదా. ప్రపంచంలో ఎవరు వచ్చినా అభిమానిస్తారండి, లైక్ చేస్తారు, ఇష్టపడతారు. ఈ మార్వాడీలను కూడా అదే విధంగా మన వాళ్ళు స్వాగతించారు, బిజినెస్లు చేసుకోమని చెప్పి. కానీ వీడు ఏం చేస్తుండే, మొత్తం ఎన్ని దొంగ లెక్కలే ఉంటాయి. వాడు తెలుగులో రాయడు, వాని భాషలో రాస్తాడు, వాని భాష మన వాళ్ళకు రాదు, వాడు ఏది చెప్తే అది లెక్క. నేను అందుకే ఇప్పుడు మన ఎవరైతే ఈ ఉద్యమకారులు ఉన్నారో ఖచ్చితంగా ఈ మార్బడి వాడు షాపు వాడు తెలుగులో వాడు ఏ సరుకులు ఇచ్చిండు, ఏం రేటు అనేది తెలుగులోనే రాయాలని చెప్పి కోర్టులో ఒక కేసు వేసి ఆర్డర్ తీసుకొని వచ్చి తెలుగులో తప్ప ఇతర భాషలలో వాడు లెక్క ఇవ్వకూడదు అనే సిస్టాన్ని తీసుకొస్తే బాగుంటది, చాలా మందికి తెలివి వస్తుంది అనేది నా ఆలోచన. కొన్ని ప్రాంతాల్లో తెలుగు కూడా మాట్లాడేటట్టుంది కదా వాళ్ళు. వాడు తెలుగు మాట్లాడడు, వాడు తెలుగులో వాడికి తిట్లు తప్ప ఇంకేవి తెలియవు. తెలుగు తెలిసినా మాట్లాడాడు, వాడి భాషని వాడు మొత్తం దొంగ లెక్కలే ఉంటాయి. వాడు కల్తీ సరుకులు కాకుండా క్యాలిక్యులేషన్లు కూడా తప్పేస్తాడు, అనేక రకాల దోపిడీకి పాల్పడతాడు. కాబట్టి ఈ రోజు మార్బడి అనేవాడు తెలంగాణ ప్రజల ఉపాధిని దెబ్బ కొడుతుండు. కాబట్టి మీరు వాళ్ళని అంతవరకే ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఆగండి, ఇక చాలు, మీ వ్యాపారాలు ఇంతటితోటి ఆగకపోతే మాత్రం సీరియస్ ఎఫెక్ట్ మీ మీద ఉంటుందని చెప్తున్నాం. వ్యాపారం తోని వాడు వ్యాపారం భారతదేశంలో భారతీయ పౌరుడు అయినందుకు వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఆ వ్యాపారం చేసుకొని వాని ఇల్లు చక్క పెట్టుకోవచ్చు అనేది ఉంది. కానీ వ్యాపారం చేస్తున్నాడు కానీ మీకు ప్రాబ్లం లేదు కదా, ఎక్కడ రాజకీయంగానో లేకపోతే ఇంకో రకంగానో లేకపోతే వేరే ఎస్టేట్స్ అనో ఇవన్నీ దేంట్లో దూరట్లేదు కదా, వ్యాపారం చేసుకుంటున్నాడు, వాడేది తిండి. వాడు వ్యాపారం అనేది నిజాయితీగా చేయమంటున్నాం. వాడు నిజాయితీగా చేయకుండా దొంగ వ్యాపారం చేయటం వల్ల తెలంగాణ వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు. వాడు జీఎస్టీ కొట్టిన తర్వాత ఇంకేంది, వాడు ఇప్పుడు ఒక తెలంగాణ వ్యాపారి ఒక వస్తువును ₹100 అమ్మితే వాడు ₹95 ఇస్తుండు. ఎందుకు? వాడు జీఎస్టీ కొట్టిండు కాబట్టి. పోటీ తట్టుకోలేడు తెలంగాణ వాడు. గవర్నమెంట్ కూడా వచ్చేది ఏముండదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇట్లా దొంగ వ్యాపారాలు చేయరు, కల్తీ వ్యాపారాలు చేయరు, చాలా తక్కువ. ఏదో 1-2% ఎవరన్నా ఉండొచ్చు. కానీ ఈ జిఎస్టీ ఎక్కొట్టము, ఈ యొక్క దొంగ లెక్కలని తెలంగాణ వాళ్ళకి తెలియదు. నీతి నిజాయితీగా ఉంటారు, మాట పడరు, గౌరవం ఉంటది. అవును. అంటే నాకు ఈ చిన్నప్పుడు సందర్భం గుర్తుకొచ్చింది. మా ఊర్లో కోమటోళ్ళు ఉంటాడు. కోమటోళ్ళు 3-4 ఇళ్ళు. కోమటోళ్ళు అప్పుడు బాట్లు పెట్టి తక్కట్లు పెట్టి జోగేవాళ్ళు. నాకు తెలిసి సమ్మర్ టైంలో మేము సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఉన్నప్పుడు బాట్లు చెక్ చేసేటోళ్ళు వస్తారు అని చెప్పేసి కోమటోళ్ళ దుకాణాలన్నీ ఆగం అవుతుండే. అది ప్రతి ఇయర్ ప్రతి ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి. నిజంగా
అప్పుడు అంత ఇంకా అంత పరిజ్ఞానం లేనప్పుడే, అంత టెక్నాలజీ లేనప్పుడే అప్పుడు వచ్చి అన్ని చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అసలు షాప్‌లను చెక్ చేయడం, బాటిల్ చెక్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు ఇక. నేనేమంటున్నంటే ఏ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ వాళ్ళు గాని, ఆ ఉద్యోగులు గాని లంచాలకు అలవాటు పడి వాళ్ళు చేసినటువంటి నీచ కార్యాలకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, చిన్న పిల్లలు తాగే పాల డబ్బా కూడా కల్తీ ప్లాస్టిక్. దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. కానీ ఎవడైనా పట్టించుకుంటున్నా? మరి వీళ్ళకి బుద్ధి లేదా? ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏంది వాడిచ్చి లంచాలు తిని ప్రజలు ఏమన్నా కానీ ఎన్ని రోగాలకన్నా గురి కానీ వాళ్ళు చావని బతకని మాకు పైసలు వస్తున్నాయా లేదా, మా పొట్ట నిండుతుందా లేదా, గిదా ప్రభుత్వాలను అధికారులు చేయాల్సి. ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పేసి మళ్ళీ ప్రచారం చేస్తుంటారు. ఊరికినే ఇవాళ ప్లాస్టిక్ దొరకదా? రమ్మని చెప్పండి. బేగం బజార్, అఫ్జల్గంజ్, ఆగాపుర, త్రూప్ బజార్ మొత్తం చూద్దాం. మొత్తం డూప్లికేట్ ప్లాస్టికే. ఎక్కడ వీడు ప్లాస్టిక్ ని రద్దు చేయగలిగిండు? చెన్నై, వైజాగ్ ఇట్లాంటి మహానగరాలలో కూడా బెంగళూరులో కూడా లేదు, అంతా హైదరాబాద్ లో ప్లాస్టిక్ ఉంటది కొన్ని రిపోర్ట్ల ప్రకారం. ఏమంటున్నా, మొత్తం చైనా ప్లాస్టిక్ ని మొత్తం ఇది థర్డ్ క్లాస్ ప్లాస్టిక్ ని మొత్తం తెలంగాణలో డంప్ చేస్తున్నారు. ఈ మార్వాడీలే డంప్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ నేలనే పనికి రాకుండా పోవచ్చు. ఈ యొక్క ప్లాస్టిక్ మొత్తం ఈ భూమిలో ఇంకిపోయి ఎప్పటికీ అది అనేక రోగకారకాలకు ఇదవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని నిరోధించకపోతే భవిష్యత్తులో ఇక తెలంగాణ వాడు ఇక్కడ బ్రతకటం అనేది చాలా కష్టం. నేనేమంటున్నా, నువ్వు బ్రతకడానికి వచ్చినావు, బ్రతకు. ఎంతవరకు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో బతకట్లేరంటే బతుకుతున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు కూలి చేస్తున్నారు. అక్కడ అక్కడ వ్యాపారస్తులను దెబ్బ కొట్టే విధంగా వ్యాపారాలు చేయట్లేరు. అక్కడ ఉద్యోగస్తులను దెబ్బ కొట్టే విధంగా ఉద్యోగాలు చేయట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా. ఇక్కడ కుల వృత్తులను నాశనం చేసిండ్రు, ఇక్కడ వ్యాపారస్తులను నాశనం చేసిండ్రు. అసలు తెలంగాణ వాడికి ఉపాధి లేకుండా పోయింది. ఎంత దరిద్రపు ప్రభుత్వాలు అంటే, ఎంత చిల్లర వాళ్ళు ఇవాళ రాజకీయ పార్టీల నుండి ఏది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, లేకపోతే ఈ పోస్టులు పొందుతున్నారంటే ఇంత సర్వ దరిద్రం మొత్తం తెలంగాణ ఉందనిపిస్తుంది నాకైతే. ఎంత వీళ్ళంతా దోపిడి దొంగలు. వీళ్ళంతా ఈ రాజకీయ మూటాలు అనేటి దోపిడి దొంగలు. రాజకీయ పార్టీలు కాదు, మూటాలు. ప్రజాసేవ అనేది ఎప్పుడో గంగల కలిసింది. ప్రజాసేవ కాదు వీళ్ళు చేసేది, దోపిడీ. వీళ్ళు దొంగలు. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వీళ్ళు ఎగ్గబడతారు. అదే వీళ్ళు డబ్బున్న కాడ న్యాయంగా వీళ్ళు పరిగణిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక నాకు గుర్తు చేశారు, మార్వాడీస్ చేతిలో ఈ కుల వృత్తులు, ఈ వ్యాపారాలే కాకుండా సినిమా ఫీల్డ్ కూడా వాళ్ళ చేతిలో బందీ అయింది. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది సినిమా ఫీల్డ్ వాళ్ళ తెలంగాణలో. లేదు సార్, దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, లేకపోతే సురేష్ బాబు గారు, వీళ్ళు కనపడుతుంటారు కదా మన సినిమా ఇండస్ట్రీ అంటే. అదే గమ్మత్ ఏంటంటే, వీళ్ళు పేర్లు మాత్రమే కనపడతాయి కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళ వెనకాల వాళ్ళకు ఇచ్చేటటువంటి ప్రతి సినిమాకు ఫైనాన్సర్ సునీల్ నారంగ్ అనేటోడు ఉంటాడు. వీడు మొత్తం ఇప్పుడు ఏషియన్ మాల్స్ అన్ని వాడే లీజ్ తీసుకుంటాడు మొత్తం. అసలు వాని చేతిలో మన ప్రొడ్యూసర్స్ కానీ, ఈ హీరోలు కానీ, ఈ సినిమా ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు అందరూ వాని దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. డైరెక్టర్లతో ఎవ్రీ వన్ వాని కాడ గంటలు నిరీక్షిస్తే తప్ప వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ వ్యక్తి ఏదైనా సినిమా తీస్తే రిలీజ్ కావటానికి చాలా కష్టం. వాడు ఏం చెప్తాడంటే, ఆ సునీల్ నారంగ్ అనేటోడు ఏం చెప్తాడంటే, నువ్వు సినిమా తీసినావు కదా, నాకు ఇచ్చేసిపో, లాభం వస్తే నీకు చెప్తా, లాభం రాకపోతే ఇంతే సంగతులు అని చెప్తాడు. పెట్టుబడి అంత అవుతుంది. ఇంకా నువ్వే నాకు పైసలు ఇవ్వాలి బాబు, నీ సినిమా 2 రోజులు నడిపించిన నేను, దాంట్లో లాభాలు రాలేదు, నష్టం వచ్చిందని చెప్తాడు వాడు. అంతే. అందుకే తెలంగాణ వాళ్ళు సినిమాలు తీయరు. సినిమాలు తీస్తే తెలంగాణ వాళ్ళ సినిమాలు రిలీజ్ కావు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి మార్వాడి వ్యాపారం. తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ అనేది ఆంధ్ర వాళ్ళు వచ్చి ఆంధ్ర వాళ్ళు కబ్జా చేశారు, ఆంధ్ర వాళ్ళు సినిమాలు నడిపించుకుంటున్నారు అనేది ఉంది. అసలు నిజంగా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ చేతిలో లేదా తెలంగాణలో? తెలంగాణ సినిమా ఇండస్ట్రీ మాత్రం ఆంధ్ర వాళ్ళ చేతుల నుంచి జారిపోయింది. ఎప్పుడో మార్వాడీల చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే సినిమా థియేటర్లన్నీ వెళ్ళిపోయాయి. మొత్తం సినిమా థియేటర్లు వెళ్ళిపోయినాయి. ఫైనాన్సర్స్ మార్వాడీసే, డిస్ట్రిబ్యూటర్స్ మార్వాడీసే. అసలు తెలంగాణ వాళ్ళు సినిమా తీయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ హీరోలు కానీ, ఇప్పుడు ఉన్నట్టు మనం గొప్ప హీరోలు ఉన్నారు, లేకపోతే డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీళ్ళంతా
ఆ మార్వాడి వ్యాపారస్తుల చేతుల్లో బందీ అయిపోయారు. వాళ్ళ చెప్పు చేతుల్ని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది. అదే కాక ఇంతకుముందు సినిమా థియేటర్ అంటే ఓన్లీ సినిమా థియేటర్ మాత్రమే ఉండేది. ఎప్పుడైతే మార్వాడి ఎంటర్ అయ్యిండో మాల్స్ ఏర్పడ్డాయి. అంటే నువ్వు ఒక సినిమాకి పోవాలంటే ఏం చేస్తాడు వాడు ఇంకా గమ్మత్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఒప్పించగలిగి వాడు సినిమా టికెట్లను పెంచుకుంటాడు. అవును, సామాన్యుడు సినిమా చూసే పరిస్థితిలో లేదు. రూపాయలు 100 రూపాయలు ఉండదు, 300 400 700 1000 రూపాయలని సినిమా టికెట్ పెట్టుకుంటాడు. ఒకసారి ప్రభుత్వాన్ని కోరితే ఈ మార్వాడి చేతుల్లోకి ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ వచ్చేసిందో, బందీ అయిందో, వాడి చెప్పు చేతులలో బందీ అయిందో, అప్పటి నుంచి వాడు సినిమా థియేటర్లను ఏం చేసిండు, మాల్స్ గా మార్చేసిండు. వ్యాపారం, వాడు పక్క వ్యాపారస్తుడు కదా, వాడు దోపిడి దొంగ. ఎంటర్టైన్మెంట్ పోయింది. ఎంటర్టైన్మెంట్ అనేది పోయింది. ఇప్పుడు ఇంతకుముందు సినిమా థియేటర్కి పోతే మంచి సినిమా చూసేది, అక్కడ ఏదో సోడా ఉంటేనో ఏదో పల్లి పొట్లు ఉంటేనో తినేసి వచ్చేవాళ్ళు. ఇవాళ మాల్కి పోయేసరికి అక్కడ ఏముంటది, మొత్తం షాపింగ్ మాల్స్, అన్ని బట్టలు ఉంటాయి, అనేక రకాల వస్తువులు ఉంటాయి, అవి అట్రాక్ట్ చేస్తాయి. నిజంగా ఈ పాప్కార్న్ల రేట్లు కూడా 300 రూపాయలు, సినిమా టికెట్ పాప్కార్న్ రేట్ కూడా అంత ఉంటది. నేనేమంటున్నా, 20 రూపాయల పాప్కార్న్ వాడు 100 రూపాయలకు అమ్ముతాడు. మన దరిద్రపు ప్రభుత్వాలు వానికి లైసెన్స్ ఇస్తాయి అమ్ముకోమని చెప్పి. దోపిడీ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలు దోపిడీ చేస్తా అంటే ప్రభుత్వానికి హాయిగా ఉంటది కదా. వీనికి ఇండైరెక్ట్ వెనక నుంచి వచ్చిన లాభంలో కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు లేదా ఎమ్మెల్యేలకు లేదా ఆ పార్టీకో వాడు చందాలు ఇస్తూ ఉంటాడు. ఇది జరుగుతున్నటువంటి విషయం. అంటే ప్రజలు దోపిడీ గురి కానీ నో ప్రాబ్లం ఈ ప్రభుత్వాలకు, ప్రజలు అనారోగ్యాలకు గురి కానీ నో ప్రాబ్లం ఈ ప్రభుత్వాలకు. వాళ్ళ పార్టీ ఫండ్ వచ్చిందా లేదా, వాళ్ళ పర్సనల్ ఫండ్ వచ్చిందా లేదా, అదే ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ వ్యవహరిస్తున్నాయి. అందుకే మార్వాడి ఈ యొక్క ఆదేశాలు కానీ మార్వాడి యొక్క బిజినెస్ వైభవంగా నడుస్తుంది తెలంగాణలో. కాబట్టి మాలాంటి వాళ్ళందరం మేమంతా ఒకటే ఆలోచిస్తాం. నేను కూడా ఒకప్పుడు మార్వాడి బాధితుని. వీడిని కనుక మనం నిరోధించకపోతే, వీడిని ఇంతటితో ఆపకపోతే ఇంకా వీడు మొత్తం తెలంగాణ భూములతో సహా మొత్తం కబ్జా చేస్తాడు. ఇప్పటికే నగరాల్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ లో, కీలకమైనటువంటి ప్లేస్లలో వాడే ఉన్నాడు, వాడే కొన్నాడు కూడా. కమర్షియల్ ప్రాపర్టీస్ మొత్తం మార్వాడి చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పటికే వాడికి అసలు భయము భక్తి ఏముండదు. వాడు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడంటే అసలు చాలా కన్నింగ్ అంటే మార్వాడి. మీడియేటర్లు మనలో రియల్ ఎస్టేట్ చేస్తే కూడా దాంట్లో కూడా మీడియేటర్లు కూడా కమిషన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయంట. వీళ్ళు మార్వాడి చూడు, ఒక అలీబాబా 40 దొంగలు అంటారు కదా, వీళ్ళు ఇప్పుడు 40 లక్షల దొంగలు ఉన్నారు మార్వాడీస్ తెలంగాణలో. ఈ దొంగలు ఇండైరెక్ట్ గా దోచుకుంటున్నారు. నేనేమంటున్నా, సైలెన్స్ కిల్లర్స్ వీళ్ళ చేతుల్లో. తెలంగాణ రీసెంట్లీ మన ఇక్కడ బోడుపల్ దగ్గర ఒక విశ్వకర్మల పిల్లగాడు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇవాళ ప్రతి కులానికి సంబంధించిన కులవృత్తులు అసలు వీళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంటే ఫస్ట్ వేటు పడింది విశ్వకర్మల మీద. అంటే విశ్వకర్మ కులస్తుడిగా నేను కూడా ఒక బాధితున్నే. వీళ్ళు ఫస్ట్ ఎంటర్ అయింది బంగారంలో. వీళ్ళైతే ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, ఇంకా నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది, నకిలీ మాల్ తీసుకురావడము, అది ఏదో యాసిడ్స్ వేయడము, దానికి కోటింగ్స్ వేయడము, అసలు ప్యూరిటీ చూసేటప్పుడు వీడు ప్యూరిటీ తీసి మన బంగారం కొంటేనేమో 80% 75% వేయడం, వాడేమో 100% 95% అమ్మడం. ఇట్లాంటి నిజంగా అసలు కోమ్మట్లన్నా ఒక సెకండ్ బాధితులు, థర్డ్ బాధితులు ఏమో, కానీ ఫస్ట్ బాధితులు విశ్వకర్మలలో. దాంట్లో ఇంకా హౌస్లలో అంటే విశ్వబ్రాహ్మణులు. అయితే దీన్నైతే నేను ప్రత్యేకంగా ఫేస్ చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే, ఒక బిల్డరు ఒక అపార్ట్మెంట్ కట్టినా, ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టినా, మొత్తం అక్కడ తెలుగువాడు ఎవరు కనిపించట్లేదు. మెటీరియల్ సప్లై చేసేటోడు తెలుగువాడు ఉండట్లేడు, ఆ వర్క్ చేసేవాడు కూడా తెలుగువాడు ఉండట్లేదు. ఆ మెటీరియల్ తీసుకొచ్చిపోయి ఆటోలో తీసుకుపోయి వేసేటోడు కూడా మొత్తం నార్త్ ఇండియన్స్. ఈ యొక్క మార్వాడీస్ షాపులలో పనిచేసేవాడు కూడా తెలుగువాడు ఉండడు. హార్డ్వేర్ షాప్ అంటేనే ఇంకా వాళ్ళది. ఒక్క హార్డ్వేర్ షాపే కాదు, బిల్డింగ్ ప్రతి మెటీరియల్, పెయింట్స్ వాడిదే, హార్డ్వేర్ వాందే, లేకపోతే మార్బుల్ వాందే, ఎలక్ట్రికల్ వాందే, ఎవ్రీథింగ్ వాందే. అసలు వాడు చెయ్యని, నేనేమంటున్నా, వాడు ఒక బిల్డింగ్ మెటీరియల్ వాడు సప్లై చేయింది ప్రస్తుతానికి అయితే ఒక మట్టి మాత్రమే వాడు సప్లై చేయట్లేడు. మిగతా అన్ని వాడే సిమెంట్ వాందే, స్టీల్ వాందే. ఇవాళ స్టీల్ కంపెనీస్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. రైట్ సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉద్యమం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు బయటకు వచ్చిందని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులలో ఎప్పుడైతే హిందుత్వం అనేది దేశవ్యాప్తంగా ఇదైపోయి బీజేపీ బలపడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడుతుంది అనే సమయంలో కొన్ని వేరే ఇతర రాజకీయ పార్టీలు మీలాంటి వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి ఉద్యమాన్ని లేపుతున్నది
అని కొంతమంది నేను ఏమంటున్నా అంటే, నేను హిందువుని, భారతదేశంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ కి వెళ్ళి నేను దర్శనం చేసుకున్నా. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏ టెంపుల్స్ కి పోయారో, ఏ టెంపుల్ చరిత్ర చెప్తారో చెప్పమని నేను చెప్తాను. నాతోటి రమ్మని చెప్పండి. ఏ టెంపుల్ వాళ్ళు చూసిరు, ఏ ఏ ఏ దేవుడికి వాళ్ళు కొబ్బరికాయ కొట్టిరు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు హిందూయిజం తప్ప, నేను ఈ దేశానికి ఇగో ఇది చేశాం, ఇగో ఈ రాష్ట్రానికి ఇది చేశామని వీళ్ళు చెప్పరు. ఈ మతతత్వాన్ని రెచ్చగొట్టాలి. అరే దీనికి మార్వాడీస్ కల్తీ వ్యాపారం చేస్తున్నారంటే హిందువుకేం సంబంధం? హిందూ ధర్మం కల్తీ వ్యాపారం చేయమన్నదా? హిందూ ధర్మం లేతే జీఎస్టీ కొట్టమన్నదా? హిందూ ధర్మం లేతే నకిలీ వస్తువులు అమ్మమన్నదా? హిందూ ధర్మం ఏది మొత్తం బంగారం కుదబెట్టుకున్న బంగారం ఎత్తుకొని పారిపోమన్నదా? ఏం మాట్లాడుతున్నారండి? హిందూ ధర్మానికి, హిందుత్వానికి ఈ దొంగ బిజినెస్ కు సంబంధం ఏంది? అంటే దొంగ బిజినెస్ ను ఈ హిందూ మతస్థులు సమర్థిస్తున్నారా? నువ్వు వ్యాపారం చేయమంటున్నావు, నీతిగా చేయమంటున్నావు. నువ్వు వ్యాపారం చేయొద్దనట్లేం, నువ్వు నీతిగా చెయ్యి. నువ్వు దొంగ బిజినెస్ జీఎస్టీ కొట్టద్దని చెప్తున్నావు. నేను హిందువును కాదా? కాంగ్రెస్ పార్టీ లాంటివి వెనకాల నడిపిస్తున్నాడు, అది ఎంతవరకు నిజం? ఏ పార్టీ అంతిమంగా ప్రతి పార్టీలు మార్వాడి దగ్గర చందాలు తీసుకునేటి ఏ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుందండి మాకు? మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం. నేను కూడా ఒకప్పుడు మార్వాడి అని బాధితున్నాయి. నాతోటి వ్యాపారం స్టార్ట్ చేసినాడు 100 కోట్లకి వెళ్ళిపోయిండు. నేను పూటకు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నేను ఒకప్పుడు హార్డ్వేర్ బిజినెస్ చేసేది, అపార్ట్మెంట్లకు సప్లై చేసేది. ఎప్పుడైతే ఈ మార్బడోడు ఈ డూప్లికేట్ సామాన్ తీసుకొచ్చి అమ్మటం మొదలు పెట్టిండో ఖతం, మేము వ్యాపారం మూసుకున్నాం. అంతే, మీ రేట్లు వాళ్ళ రేట్లు సెట్ కావు. ఆ విధంగా మార్బడోడు ప్రతి దాంట్లో ప్రతి కుల వృత్తిలో ఎంటర్ అయిపోయి, అంటే వీళ్ళకు మార్వాడి వాళ్ళ తరపున వీళ్ళకి ఏమన్నా ఆ పార్టీలకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి వాళ్ళ తరపున మాట్లాడుతారంటారా మీరు? మీ అనుమానం ఖచ్చితంగా. లేకపోతే కల్తీ వ్యాపారానికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? జిఎస్టీ కొట్టినోడికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? అరే ఇవాళ నువ్వు పోయి ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ వాళ్ళ షాపులలో సరుకులు ఉన్నాయి కదా, కల్తీ సరుకులు ఉన్నాయి, నాణ్యత లేని సరుకు ఉన్నది, జిఎస్టీ కొట్టిన సరుకు ఉంది. ఇవాళ వరకు నువ్వు వాళ్ళని ఎందుకు చెక్ చేయట్లేదు వాళ్ళ షాపుల్ని? అంటే ఎంత బలంగా ఉన్నారు. ఈ పార్టీల మీద కమెండింగ్ కూడా వాళ్ళకి వచ్చేసింది, ఈ ప్రభుత్వాల మీద కమెండింగ్ వాళ్ళకి వచ్చేసింది. బికాస్ ఆఫ్ డబ్బు. మార్వాడోడికి దేవుడు హిందూ మతం కాదండి, వానికి డబ్బే దేవుడు. డబ్బును ప్రేమిస్తాడు వాడు. వానికి ఎవరిని మనిషిని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, ఎవరిని ప్రేమించాడు. వాని ఇంట్లో ఫోటో వాని అయ్యేది ఉంటది, వాని షాపులో ఫోటో, దేవుడి ఫోటోలు ఉండవు. వాని తాతది ఉంటది. వాడెక్కడ హిందువు అవుతాడు? కానీ నిజంగా మరి ఈ నాయకులకు మీరు హిందువులా కనిపించట్లేదు హిందీ లోకల్ ఉన్న వాళ్ళకి. మరి అదే మాట రేపు ఎలక్షన్స్ రావాలి. నేనేమంటున్నానంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, రేపు భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి కదా. మేము మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నాం. మాకు తెలంగాణ వ్యాపారాలతోటి, తెలంగాణ వాళ్ళతోటి మాకు సంబంధం లేదండి. మాకు మార్వాడీలు కావాలి, మాకు మార్వాడీల ఓట్లే కావాలి. వాళ్ళు జిఎస్టీ ఇస్తున్నాం, వాళ్ళు కల్తీ సరుకు అమ్మడానికి సమర్థిస్తున్నాం, వాళ్ళు నకిలీ వస్తువులు తీసుకొచ్చి అమ్మడానికి మేము సమర్థిస్తున్నామని ఎన్నికలకు రమ్మను. ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాలి కదా. ప్రజలు ఆ మాట చెప్పి వీళ్ళు వస్తే ఓట్లు ఇస్తే మేము ఒప్పుకుంటాం. ఎలక్షన్లో ఇదే ప్రచారం చేయాలి. మార్వాడీయుడు మా చుట్టం అని ప్రచారం చేయమను. మార్వాడీయుడు హిందువు, మార్వాడీయుడు జిఎస్టీ కొడతాడు, మీకేం కడుపులు నొప్పాయా అని ప్రజలను అడగమను. కల్తీ సరుకు అమ్ముతాడు, అట్లనే అమ్ముతాడు, బరాబర్ అమ్ముతాడు. మా బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, లేదా మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, మా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి పబ్లిక్ లోకి రమ్మను. ఆ ధైర్యం ఎందుకు లేదు వీళ్ళకు? అప్పుడు ఎందుకు తీయటి కబుర్లు చెప్తారు? ఉచితాలు ప్రజలకు విసరాలి, ఓట్లు దొబ్బాలి, తెలంగాణ దోచుకోవాలి. ఎక్కడైనా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఈ ఉన్నటువంటి ఈ కీలక పార్టీలు తెలంగాణలో జరిగినటువంటి దోపిడీని వీళ్ళు బయట పెట్టగలిగిరా? బయట పెట్టినా శిక్షించగలిగిరా? అంత అవుతుందే తోడు దొంగలు. మొన్న కేసు కూడా అక్కడికి వెళ్ళి గొడవ పోయిన వాళ్ళ మీద కేసు అయింది తప్ప ఎవడైతే కొట్టిరో ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయింది లేదు, కేసు అయింది లేదు. నేను ఏమంటున్నాండి, వాళ్ళు డబ్బు శాసిస్తుంది, ప్రభుత్వాన్ని శాసిస్తుంది, ఉద్యోగులను శాసిస్తుంది. వాని దగ్గర డబ్బు ఉంది, వాడు దోపిడీదారు. డబ్బు పడేస్తే వీడు కిమ్ అనుకుంటుంటాడు. డబ్బు చేయని పని ఏముంది? అన్ని పనులు డబ్బు చేస్తుంది. అంతిమంగా ఇప్పుడు బలవంతుడిదే రాజ్యం, అదే నడుస్తుంది. ఇప్పుడు మామూలు వాడు పోయి కేసు పెడితే కేసు తీసుకోరు, డబ్బున్నోడు కేసు పెడితే తీసుకొస్తారు. వాడిని తీసుకొచ్చి పిచ్చిగా తన్ని పంపిస్తారు, లేకపోతే వాడిని రిమైండ్ చేస్తారు. డబ్బున్నోడిని రిమైండ్ చేయరు. మీరు చూడండి, పొలిటికల్ లీడర్స్ కేసులు నీకు బెంచ్ మీదకి రావు, బెంచ్ మీదకి వస్తే తీర్పులు రావు, వాడు చచ్చిపోయిన తర్వాత కొట్టేస్తారు. అయితే ఇప్పుడు మొత్తం మీద మార్వాడి వాడు ఒక బ్రిటిష్ వాడు లాగా వ్యాపారం అని దూరి ప్రతి వ్యవస్థను మ్యానిపులేట్ చేస్తుండని అంటారు మీరు. మొత్తం కబ్జా చేస్తుండు. ఫైనల్ గా మీరు తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాజకీయ నాయకులకి ఏం చెప్తారు?
ఖచ్చితంగా ఈ మార్వాడి వల్ల దొంగ వ్యాపారాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది, ఈ రాజకీయ పార్టీలకు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలకు ఉంది. వీళ్ళు కొత్తగా షాపులు పెట్టనియద్దు, వీళ్ళని జిఎస్టీ కొట్టినటువంటి మాలు తెలంగాణలో అమ్మకూడదు, కల్తీ మాలు తెలంగాణలో అమ్మకూడదు, నకిలీ మాలు తెలంగాణలో అమ్మకుండా వీళ్ళు చట్టం చేసి సీరియస్గా తీసుకొస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఇక భవిష్యత్తులో తెలుగులోనే రాయాలి. ఏ సరుకులు కొన్నా ఆ సరుకు పేరు మొత్తం ప్రైస్ వీళ్ళు తెలుగులో రాస్తే తప్ప ఇక్కడ ఉన్న సామాన్యులు నష్టపోకుండా ఉంటారు. ఖచ్చితంగా ఈ చర్య కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. నారగొండ ప్రవీణ్ గౌడ్ గారు అంటున్న విషయం ఏంటంటే వీళ్ళు ప్రతి వ్యవస్థలో ఎంటర్ అయ్యారు. ఈ ప్రతి వ్యవస్థలో మనకు తెలియని భాషతో, మనకు తెలియని వాళ్ళు మాట్లాడుకునే భాషతో, మనకు తెలియని వస్తు క్వాలిటీతో మన వినియోగదారుని, మన వ్యాపారస్తుని ఇద్దరు నష్టపోతున్నారు. దాంతోపాటు కొత్త విషయం ఈరోజు ఈ ఉద్యమకారులలో కొత్తగా నారగొండ ప్రవీణ్ గారు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే మన తెలంగాణ డైరెక్టర్లు, మన తెలంగాణ ప్రొడ్యూసర్లు, మన తెలంగాణ హీరోలు, ఇంకా హీరోల వరకు వెళ్ళలేదు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అయితే టాప్ సినిమాలు ఎప్పుడైతే సక్సెస్ అవుతున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో టాప్ డైరెక్టర్లు మన తెలంగాణ వాళ్ళే. అలాంటి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ప్రోత్సాహం దొరుకుతుంది, డైరెక్టర్లు అవుతున్నారు, మన సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నాం అనే సందర్భంలో ఈ మార్వాడి వాళ్ళు ఎంటర్ అయిపోయి తెలంగాణ ఎవరైతే ఈ ఔత్సాహికులు ఉండి సినిమా తీద్దాము, కళ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళని కూడా తొక్కేస్తున్నారు. మన తెలంగాణ నుంచి సినిమా తీసిన ఏ ప్రొడ్యూసర్దైనా, ఏ డైరెక్టర్దైనా వాళ్ళ సినిమా కొనట్లేదు అని చెప్పేసి కూడా ఇంకొక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేశారు. సో ఇలాంటి చర్చలు, మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం గురించి ఇంకా మీకు మరికొన్ని డిబేట్లలో మీకు చర్చ చేసి మీకు అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు వెంకటస్వామి ఆచార్య.